రైట్గా అది అట్లా ఉంటే బొచ్చెడు తప్పులు పుట్టెడు అప్పులు. పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారు. కోకాపేట, హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, వైన్ షాప్స్ ఇలా ప్రతిదీ అమ్మేశారు. సహజ సంపదను కాంట్రాక్ట్ల పేరుతో కొల్లగొట్టారు. ఒక్క గురుకులానికి బిల్డింగ్ లేదు, జీవోలు ఇచ్చేసి హాస్టళ్లు పెట్టేసి స్టూడెంట్ల జీవితాలతో చెలగాటమాడారు. 10 ఏళ్లలో ప్రగతి భవన్, సెక్రటేరియట్, ఫామ్ హౌస్, 33 జిల్లాలు పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు. టీవీలు, పేపర్లు పెట్టుకున్నారు. వేల కోట్ల వ్యాపారాలు చేసుకున్నారు. కానీ పేద పిల్లలు చదివే గురుకులాలకు మాత్రం బిల్డింగులు కట్టలేదు. 10 ఏళ్లలో కనీసం బాత్రూములు కూడా కట్టివ్వలేదు. దీనికి బీఆర్ఎస్ నేతలు సిగ్గుతో తలదించుకొని ముక్కు నేలకు రాసి దళిత గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పాలి. కొడంగల్లో పరిశ్రమలు పెట్టి అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించాలని అనుకుంటే బీఆర్ఎస్ నేతలు అక్కడికి కోట్ల కొద్ది డబ్బు పంపించి అధికారులపై దాడులు చేయించారు. ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోం. సినీ ప్రముఖులకు ఓ విషయం స్పష్టంగా చెప్తున్నా, అమానవీయ ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. ఇంకా మంచి స్మూత్ గా చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఆ ప్లేస్ లో నేనుంటే ఇంకా గట్టిగా ఉండేది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. సినిమాలు తీసుకోండి, వ్యాపారం చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకోండి, షూటింగ్లకు సంబంధించి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండి. ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. నేను కుర్చీలో ఉన్నంత వరకు ఇలాంటి ఘటనలను సహించం. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక మినహాయింపులు ఉండవు. తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడమే నా బాధ్యత. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎవరిని ప్రభుత్వం వదిలిపెట్టదు. ఇది బాధ్యత గల ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటన. ఇది అంతే. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిందేంది? సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఏపీలో 16 మంది సీఎంలు చేసిన అప్పు 72,000 కోట్లే. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్కటి చేసిన అప్పు మాత్రం 6,40,000 కోట్లు. 2-3% మిత్తికే లోన్లు దొరుకుతుంటే 11% వడ్డీకి తీసుకొచ్చిండు కేసీఆర్. చూసుకో, ప్రతిదీ అమ్మేసి దివాలా తీయించారు. ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులను వేరే దేశాల్లో అయితే ఉరిదీష్టోళ్ళు. వాళ్ళు కట్టింది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం. మూసీ ప్రక్షాళన చేయాలో వద్దో ప్రజలను అడుగుదాం, రావాలని సవాల్. ఇప్పుడు ఇదే మాటగా ప్రజలను అడుగుదాం. మూసీలో పంట పండితే ఎవడు తినడు అక్కడ. కనీసం కూరగాయలను కూడా తినడు. మూసీ చూస్తే ఇంత బురుగు విషము. మూసీని ప్రక్షాళన చేయన్నా వద్దా? ఒకసారి ప్రజలారా మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మూసీ ప్రక్షాళన అవసరమా లేదా? రైట్, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మూసీని ప్రక్షాళన చేయన్నా వద్దా? మూసీని ప్రక్షాళన చేయాలా వద్దా? మూసీని క్లీన్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ, మూసీని మురికిగానే ఉంచాలి అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి సోదరులారా. రైట్, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసింది ఏమైనా ఉందంటే అది బొచ్చెడు తప్పులు పుట్టెడు అప్పులు మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వాళ్ళు చేసిన అప్పులు కట్టేందుకు మళ్ళీ అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఉమ్మడి ఏపీలో దాదాపు 16 మంది సీఎంలు చేసిన అప్పు 72,000 కోట్లు మాత్రమే. కానీ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేసిన అప్పులు 6,40,000 కోట్లు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు తెచ్చిన అప్పులపై ఏడాదికి 6,500 కోట్ల వడ్డీ కట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ మొత్తం ఒక్క నెలకే కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేశామని ఆయన చెప్పారు. మేము రిలీజ్ చేసిన వైట్ పేపర్లో మార్కెట్ అప్పులు 3,89,673 కోట్లుగా, కార్పొరేషన్ ఇప్పుడు మంచిగా రాస్తారు చదవడానికి, కార్పొరేషన్ గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వమే చెల్లించిన అప్పు 1,27,208 కోట్లుగా పేర్కొన్నాం. నిజానికి ఇది 1,29,243 కోట్లుగా ఉంది. మరో 95,462 కోట్ల అప్పుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా అది కార్పొరేషన్లు చెల్లించేది. ఇక ఏ గ్యారంటీ లేకుండా వివిధ కార్పొరేషన్ తీసుకున్న అప్పు ఇంకో 59,414 కోట్లు ఉందని వెల్లడించారు. ఇది కేసీఆర్ తయారు చేసిపోయిన అప్పుల కుప్ప. క్యూ న్యూస్ లో పరిచయటకు అనుభవం గల కెమెరామెన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.